అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం మయన్మార్ గురించి, మయన్మార్లో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి గురించి, అదేవిధంగా అక్కడి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రజల జీవన గతులు స్థితిగతులు ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. ఎందుకు అంటే మయన్మార్ ఒక ప్రాముఖ్యత కలిగిన దేశం. పూర్వపు బ్రిటిష్ రాజ్యంలో భారతదేశం, ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇప్పటి మయన్మార్, అప్పటి బర్మా ఇవన్నీ కలిసే ఉండేవి. అప్పటి ప్రజలతో భారతీయులకి నేరుగా సంబంధాలు ఉండేవి. వర్తక వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న అప్పటి బర్మా, ఇప్పటి మయన్మార్ ప్రస్తుతం అంతర్యుద్ధంలో కూరుకుపోయింది. అంతర్యుద్ధమే కాకుండా తాజాగా ప్రకృతి కూడా వారికి సహకరించట్లేదు. అక్కడ పెద్ద ఎత్తున భూకంపం వచ్చింది. సుమారు 3,000 మందికి పైగా చనిపోవడం జరిగింది. 4,000 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. అదేవిధంగా మిస్సింగ్ కేసులు అయితే చెప్పలేని మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇలా మయన్మార్ పరిస్థితి దేశంలోనేమో తీవ్ర అంతర్యుద్ధం, అదేవిధంగా బయటేమో ఈ ఈ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు, అంతర్యుద్ధంతో పాటు భూకంపాలు, ఇవన్నిటి మధ్య మయన్మార్ పూర్తిగా అతలాకుతలం అవుతూ ఉంది. అసలు వాస్తవానికి ఏం జరిగింది అంటే 2021లో మయన్మార్లో అంతర్యుద్ధం మొదలైంది. అప్పుడే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆంగ్ సాన్ సూకీని మిలిటరీ ప్రభుత్వం గద్దెదించింది. అంటే జుంటా అంటారు. మిలిటరీ వాళ్ళు మొత్తం దాడి చేసి అధికారాన్ని ఆమె నుంచి దోచుకోవడం జరిగింది. అంటే అధికారాన్ని చేజెక్కించుకున్నారు. అంటే మిలిటరీ వాళ్ళందరూ ఒకేసారి ఎదురు తిరగడంతో అప్పుడు ప్రభుత్వం కూడా ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయింది. అప్పటి ప్రధాని తీసుకెళ్ళి అంటే సూకీని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. 2021 నుంచి ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారో తెలియదు. అంటే అక్కడి ప్రజలు కూడా ఈ పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వ్యతిరేకించడమే కాకుండా ఈ ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆ దేశంలో ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. అయితే మిలిటరీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మిలిటరీ మొత్తం ప్రజల్ని అణిచివేయడం జరిగింది. అణిచివేయడంతో పాటు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అంటే మయన్మార్ మిలిటరీ, సాధారణ పౌరులు వీరిద్దరి మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇంతేకాకుండా మయన్మార్లో కొన్ని ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఈ ఎథ్నిక్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పంజాబీలు, గుజరాతీలు, అంటే ఒకే కల్చర్ని ఫాలో అయ్యే ఎథ్నిక్ గ్రూప్స్ అన్నమాట. సో మయన్మార్లో కూడా చాలా ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో బుర్మా అనే ఒక ఎథ్నిక్ గ్రూప్ చాలా పెద్దది. సో అంటే ఆ జాతి పెద్దది. వాళ్లే మిలిటరీ కానీ లేకపోతే సూకీ కానీ వీళ్ళందరూ కూడా ఆ రేసుకు చెందినవారు. సో వాళ్లే బర్మాలో అనాదిగా బర్మా ఇప్పుడు మయన్మార్లో పాలకులుగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎదురు తిరిగి మిలిటరీతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అంటే సామాన్య పౌరులు, వివిధ ఎథ్నిక్ గ్రూపులు మిలిటరీతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అయినా కానీ మిలిటరీ ఫోర్స్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి కాబట్టి ప్రజల్ని తీవ్రంగా అణిచివేస్తున్నారు. దీని మీద యుఎన్ కానీ మానవ హక్కుల సంస్థలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా సరే మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం ఎక్కడ ఆ ప్రయత్నాన్ని విరమించుకోవట్లేదు. అంటే ప్రజల్ని అణిచివేసి ఎలాగైనా సరే మిలిటరీ రూల్ని తేవాలనే దారిలో ఉన్నారు తప్ప ప్రజలకి స్వేచ్ఛ ప్రకటించి ఈ డెమోక్రసీని తీసుకురావాలనే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఇకపోతే ఈ తాజాగా భూకంపం మార్చి 29వ తారీఖున ఈ భూకంపం కూడా అక్కడ సంభవించింది. అంటే అసలుకే అక్కడ చాలా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది. ప్రజలు యుద్ధంతో అల్లాడిపోతున్నారు. తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటే ప్రకృతి కూడా ప్రకోపించింది. తీవ్ర భూకంపం వచ్చింది. 1000 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ శిథిలాల కింద ఉన్న మనుషుల డెడ్ బాడీస్ నుంచి దుర్గంధం వస్తుంది. అక్కడ కలరా సోకి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దీన్ని గుర్తించిన యుఎస్ ఇప్పుడు ట్రంప్ అక్కడ అమెరికాలో వచ్చేసరికి ఇతర దేశాలకి ఇచ్చేటువంటి సేవలు, అంటే విపత్తు కాలంలో ఇతర దేశాలకు ఇచ్చే సేవల్ని పూర్తిగా తగ్గించాడు. కేవలం వ్యాపార దృక్పథాన్ని, వ్యాపారంతో మాత్రమే చూసే పర్సెప్షన్ ట్రంప్కి ఉంది కాబట్టి ఇతర దేశాలకు మేము సాయం చేయడంలో మాకు అంత అవసరం లేదన్నట్టుగా ఉంది. సో అప్పుడు అమెరికా సాయం తగ్గింది. భారత్ ఇవన్నీ కూడా ఎంతో కొంత భారత్ ఎంతో కొంత సహాయాన్ని అందిస్తున్నా అది సరిపోవట్లేదు. సరే సహాయాన్ని అందించినా కానీ అక్కడ మిలిటరీ వాళ్ళు ఏంటంటే కావాలని గాయపడిన ప్రజలకి కొంత ఎయిడ్ని అందించకుండా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు మిలిటరీ మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి మేము మీకు ఎందుకు సహాయం చేయాలి అని చెప్పి చెక్ పోస్టుల దగ్గర మిలిటరీ వాళ్ళే ఈ సహాయాన్ని మొత్తాన్ని ఆపేస్తున్నారు.
అంటే వివిధ ఎథ్నిక్ గ్రూప్స్ కూడా సహాయం అందకుండా ఉంది. ఇంత వైరుధ్యంలో అంటే సొంత ప్రజల మీదే తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొస్తూ ఉన్నారు. పోనీ అసలే బాధల్లో ఉన్నావు, నువ్వేమైనా చేస్తావంటే మిలిటరీ కూడా ఏమీ చేయట్లేదు. మిలిటరీ చేయకపోగా ఇతర దేశాల నుంచి వస్తున్న ఎయిడ్ని కూడా వాళ్ళు తొక్కిపెడుతూ ఉన్నారు. సో సుమారు ఒక 7 కోట్ల జనాభా ఉంటుంది. సో పొరుగు దేశమైన థాయిలాండ్, ఒక 5-6 కోట్ల జనాభా ఉన్న థాయిలాండ్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎక్కడ చూసినా హైరైజ్ అపార్ట్మెంట్లు, ఎనర్జీ, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ ఇలాంటి రంగాల్లో చాలా ప్రగతి సాధించింది. భారతదేశం కూడా ఎంతో కొంత ముందుకెళ్ళింది. చైనా అయితే ఇక చెప్పవసరం లేదు, చాలా ముందుకెళ్ళింది. కానీ మయన్మార్, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మయన్మార్ మాత్రం ఇప్పటికీ నానాటికి అంతర్యుద్ధాలతో, సివిల్ అన్రెస్ట్తో దేశం అంతా అతలాకుతలం అవుతూ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు హక్కుల ఉద్యమకారులు ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు మిలిటరీని గద్దెదించాలని. సో ఎప్పుడైతే మిలిటరీ గద్దెదించి ప్రజాస్వామ్య స్థాపన అక్కడ జరుగుతుందో, మళ్ళీ సూకి ఎప్పుడైతే వస్తారో, అడ్మినిస్ట్రేషన్ గాడిలో ఉంటుందో, అప్పుడు ఆ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఆ దేశం త్వరగా కోలుకోవాలని ఎర్త్క్వేక్ నుంచి, అదేవిధంగా అంతర్యుద్ధం నుంచి మనం కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.